హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో భాగంగా స్పోర్ట్స్ పెన్షన్స్కి ఎవరైతే ఎలిజిబుల్ అయి ఉన్నారో వారి నుంచి అయితే దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు గ్రామ వార్డు సచివాలయం అధికారుల నుంచి సమాచారం అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ మీరు స్పోర్ట్స్ పెన్షన్కి సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. అప్లికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి, అదేవిధంగా అప్లికేషన్తో పాటు ఏ డాక్యుమెంట్స్ అనేవి మనం రెడీ చేసి ఇవ్వాలి అనేది వివరంగా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ నెల 15వ తేదీ వరకు అయితే మీకు అవకాశం అయితే ఉంటుంది. ఈ నెల 15వ తేదీ లోపల మీరు అప్లికేషన్ కనుక సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది ఎంపీడీఓ ఆఫీస్ లేదా మున్సిపల్ ఆఫీస్కి అయితే పంపించబడుతుంది. అప్రూవల్ కనుక వచ్చినట్లయితే మీకు నెక్స్ట్ మంతే పెన్షన్ అనేది శాంక్షన్ కావడం జరుగుతుంది. అసలు స్పోర్ట్స్ పెన్షన్స్ అంటే ఏంటనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళి వివరంగా అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ అయితే లింక్ అవైలబుల్లో ఉంది. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ ఆగస్టు నెల 4వ తేదీ వరకు అంటే ఈ రోజు వరకు కూడా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వము పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అయితే కొనసాగించింది అనమాట. సో పెన్షన్లు తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఓకే, పెన్షన్ తీసుకోకుండా ఎవరైతే భర్త మరణించినటువంటి వాళ్ళు ఉన్నారో ఓకేనా. సో అంటే ఇక్కడ మీ భర్త ఎవరైతే పెన్షన్ పొందుతూ ఉన్నారో ఆయన ఈ మంత్లో పెన్షన్ తీసుకోకుండా చనిపోయినట్లయితే సో దానికి సంబంధించి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఆ పెన్షన్ తీసుకున్నటువంటి భర్త మరణించినటువంటి వారికి భార్య కనుక ఉండినట్లయితే వారి పేరు మీద స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్ని ట్రాన్స్ఫర్ అయితే చేస్తారనమాట. సింపుల్గా చెప్పాలంటే భర్తకు వచ్చేటువంటి పెన్షన్ని భార్య పేరు మీద మార్చేటువంటి పెన్షన్ అనమాట, భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోయినట్లయితే ఓకేనా. సో ఈ కేటగిరీ కింద ఎవరైతే వచ్చి ఉన్నారో సో వారికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయం అధికారులు వారి దగ్గర నుంచి అప్లికేషన్ అనేది తీసుకుంటున్నారండి. ఈ అప్లికేషన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మీకు మీ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అయితే ఉంటారు కదా, లేదా వార్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అయితే ఉంటారు కదా, సో వారి దగ్గరికి వెళ్ళండి. స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి అప్లికేషన్ అవైలబుల్లో ఉంటుంది. ఆ అప్లికేషన్లో కూడా డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయండి. ఆ అప్లికేషన్ అనేది ఫిల్ చేసిన తర్వాత మీరు ప్రాపర్గా దానికి డాక్యుమెంట్స్ అనేవి యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి మనం పెన్షన్లను అప్లై చేస్తున్నాం కాబట్టి స్పోర్ట్స్ ఎవరైతే ఉంటారో అంటే భార్య ఎవరైతే ఉంటారో, పెద్ద ఆయన చనిపోయినటువంటి భార్య ఎవరైతే ఉంటారో సో వారు తప్పనిసరిగా వారి యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదేవిధంగా భర్త యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా భర్తకు సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్ కంపల్సరీగా మీరు పెట్టాలండి. అప్పుడే మీకు ఈ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇక ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవి కూడా యాడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా వర్కింగ్ మొబైల్ అయితే ఒకటి ఉండాలన్నమాట, ఎందుకంటే ఓటీపీలు అనేవి వెళ్తాయండి ఓకేనా. సో ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే మీరు మెయింటైన్ చేయాలన్నమాట. సో వాటికి మెసేజ్ అనేది వెళ్తుంది. సో మీకు ఫ్యూచర్లో ఏమైనా అప్డేట్స్ దానికి వచ్చినట్లయితే ఆ నెంబర్కి అయితే వస్తూ ఉంటాయి అనమాట. అంటే ఐవీఆర్ఎస్ కాల్స్ ఇలాంటివన్నీ వస్తాయి కదా, అవన్నీ కూడా దానికే వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఆల్రెడీ మీరు ఎలిజిబుల్ అయి ఉన్నారని చెప్పి మీ సచివాలయం స్టాఫ్కి అయితే తెలుస్తుంది. అంటే మీకు మీ పెద్ద ఆయనకి ఎవరికైతే పెన్షన్ అనేది ఇస్తుంటారో సో ఆయనకి అంటే ఆ మేడంకి లేదా ఆ సార్కి అయితే సో ఆల్రెడీ ఆ ఐడిని క్లోజ్ చేయాలంటే ఖచ్చితంగా అక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అందుబాటులో ఉన్నారా లేదా అని చెప్పి, లేదా వేరే ఊరికి వెళ్ళిపోయారా, లేదా అందుబాటులో లేరా, ఇలా కొన్ని ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అందులో డెత్ కనుక పెట్టినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మీకు సంబంధించి స్పోర్ట్స్ ఎలిజిబుల్ ఉన్నారా లేదని చూపిస్తుంది. అక్కడే స్పోర్ట్స్ ఎలిజిబుల్ ఉన్నారని చెప్పి వాళ్ళు అక్కడ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసినట్లయితే మిమ్మల్ని ఖచ్చితంగా పిలుస్తారండి. సచివాలయంకి పిలిచి అప్లికేషన్ అనేది రాయించి సో మీకు ఆన్లైన్ కూడా చేస్తారనమాట. సో ఆ విధంగా అప్లికేషన్ అనేది చేయించుకోవాలి. అప్లికేషన్ ఎప్పటి లోపల ఇవ్వాలంటే 15వ తేదీ లోపల ఇవ్వాలన్నమాట. మీరు ఇంకా కూడా డెత్ సర్టిఫికేట్ కనుక తెచ్చుకోకపోయినట్లయితే 15వ తేదీ లోపల డెత్ సర్టిఫికేట్ అనేది తెప్పించుకోండి. డెత్ సర్టిఫికేట్ మీరు తెచ్చుకున్న తర్వాత మీరు ఫస్ట్ కేటగిరీకి సంబంధించి అప్లికేషన్ అనేది పెట్టుకోవాలన్నమాట. 15వ తేదీ లోపల మీరు అప్లికేషన్ అనేది చేస్తేనే మీకు పెన్షన్ అనేది నెక్స్ట్ మంత్ అప్రూవల్ వస్తే నెక్స్ట్ మంత్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మీరు 15వ తేదీ లోపల అప్లికేషన్ అనేది రాసి ఇచ్చారనుకోండి, దానికి ప్రాపర్గా డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చారనుకోండి, ఆ అప్లికేషన్ అనేది డైరెక్ట్గా ఎంపీడీఓ ఆఫీస్కి పంపించేస్తారనమాట. మన సచివాలయంలో అన్నీ కూడా డాక్యుమెంట్స్ అనేవి స్కాన్ చేసుకుంటారు. స్కాన్ చేసుకున్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో ఎంపీడీఓ ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాయి. అక్కడ వెరిఫికేషన్ చేస్తారు. అదేవిధంగా మాన్యువల్గా మీ దగ్గర అప్లికేషన్స్ తీసుకుంటారు కదా, అవి కూడా తీసుకుంటారండి. అవన్నీ కూడా తీసేసుకొని ఎంపీడీఓ ఆఫీస్లో పెన్షన్లు ఇచ్చేటువంటి ఎవరైతే అధికారి ఉంటారో సో వారి యొక్క లాగిన్కి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతాయి అనమాట. సో ఆయన ఓకే సిగ్నల్ కనుక ఇచ్చినట్లయితే, మీకు అప్రూవ్డ్ కనుక ఇచ్చినట్లయితే మీకు నెక్స్ట్ మంతే ఓకేనా, నెక్స్ట్ మంతే పెన్షన్ అనేది శాంక్షన్ అవుతుందండి. 4000 రూపాయలు అయితే మీకు వస్తాయన్నమాట. ఇక్కడ భర్త ఏ పెన్షన్ తీసుకుంటున్నట్లయితే మీరు స్పోర్ట్స్ కేటగిరీకి ఎలిజిబుల్ అంటే
భర్త ఏ పెన్షన్ తీసుకుంటున్నా కానీ, అంటే ఇక్కడ వృద్ధాప్య పెన్షన్స్ కానివ్వండి, వికలాంగుల పెన్షన్స్ కానివ్వండి, లేదా వివిధ రకాల పెన్షన్స్ ఉన్నాయి కదా మనకు, మెడికల్ పెన్షన్స్, సదరం సర్టిఫికేట్స్ ద్వారా వచ్చేటివి, వృత్తుల వారీగా వచ్చేటువంటివి, ఇవన్నీ కూడా మీరు ఉన్నా కానీ మీరు స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఎలిజిబుల్ అనమాట. అంటే భర్త ఏదో ఒక పెన్షన్ అనేది పొందుతూ ఉండాలన్నమాట రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. ఓకేనా? ఆయన చనిపోయినట్లయితే, సో వారికి సంబంధించి భార్య ఉండినట్లయితే వారి భార్య పేరు మీద మార్చేటువంటి పెన్షన్నే ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ అంటున్నారు. ఇవి ప్రతి నెల కూడా అప్లికేషన్స్ అనేవి జరుగుతాయి. ప్రతి నెల 15వ తేదీ లోపల మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసినట్లయితే మీరు ఎలిజిబుల్ అయితే మీకు పెన్షన్ అనేది శాంక్షన్ కావడం జరుగుతుంది. ఓకేనా? ఇది క్లారిటీగా ఇన్ఫర్మేషన్ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి. ఎవరు ఎలిజిబుల్, అప్లికేషన్తో పాటు ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి, అదేవిధంగా అప్లికేషన్ ఇచ్చిన తర్వాత జరిగేటువంటి ప్రాసెస్ ఏంటి అనే వివరాలను మీకు వివరంగా ఈ వీడియోలో తెలియజేస్తాను. ఓకే, ఇక్కడ వరకు అంతా బాగుంది. సో ఇక మనకు వితంతువులు ఉన్నారు. సో వీళ్ళు కూడా ఒక రకంగా స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళే కదా, అంటే భర్త చనిపోయినటువంటి స్త్రీలే కదా. సో వీరికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందంటే, ప్రస్తుతానికి మనకు గతంలో వచ్చినటువంటి వార్తల ప్రకారము మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే 2,20,000 మంది రాష్ట్రంలో వితంతువులు అనే వాళ్ళను మేము గుర్తించి ఉన్నాము, వారికి త్వరలోనే పెన్షన్లను శాంక్షన్ చేస్తామని చెప్పి ఒక మాట అయితే చెప్పారండి. ఓకేనా? ఆ మాట చెప్పారే కానీ దానికి సంబంధించి ఎలాంటి ప్రొసీడింగ్స్ అనేటివి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి అయితే తీసుకోవడం లేదు. ఒకవేళ తీసుకున్నట్లయితే నేను తప్పకుండా వీడియో అనేది చేస్తాను. మా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఫార్వర్డ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇవి ఈ అప్డేట్స్ అనేటివి జరుగుతున్నాయి పెన్షన్కి రిలేటెడ్గా. ఇక మరొక సమాచారం ఏంటంటే, సదరం సర్టిఫికేట్కి సంబంధించి మీరు ఆన్లైన్లో సో సదరం స్లాట్స్ అనేవి ఓపెన్ అయినప్పుడు చేసుకుంటున్నారు కదా, ఈసారి అలా కాకుండా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా మీరు సదరం సర్టిఫికేట్ సంబంధించి అప్లై అనేది స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సదరం సర్టిఫికేట్ స్లాట్ ఏ విధంగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మనమిత్ర ద్వారా ఎలా బుక్ చేసుకోవాలనేది నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఓకేనా? ఇవి ప్రస్తుతానికి పెన్షన్లకు సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్డేట్స్ అంతే తప్ప 50 సంవత్సరాల పెన్షన్స్ ఇవేమి కూడా ప్రస్తుతానికి ఎలాంటి అప్డేట్స్ అయితే లేవు. ఓకేనా? అవన్నీ నమ్మకండి. సో మీకు జెన్యున్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయబడుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఇప్పటికైనా అర్థమైందా ఎవరికి కొత్త పెన్షన్లు అనేవి ఎవ్రీ మంత్ అనేది శాంక్షన్ కావడం జరుగుతుంది అనేది? ఓకేనా? సో మీరు అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.